అందరికి వందనాలు, స్తోత్రాలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 145వ కీర్తన 18వ వాక్యం. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలు. తనకు మొర్రపెట్టు వారికందరికీ, మొర్రపెట్టేవాళ్ళు, నిజముగా మొర్రపెట్టేవాళ్ళు. మనం ప్రార్థన చేస్తాం దేవునికి. మన సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, వ్యాధులను బట్టి, శోధనలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి ఏదో ఒక రీతిగా ఏదైనా కావాలంటే ప్రార్థన చేస్తాం. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ ఒకటి. రెండవది, నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ. నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ అంటే అర్థం ఏంటంటే, కపటం లేని నీతి కలిగిన హృదయంతో మొర్రపెట్టేవారికి అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? తనకు మొర్రపెట్టేవాళ్ళు ఉన్నారు, నిజముగా మొర్రపెట్టేవాళ్ళు ఉన్నారు. నిజముగా ఎవరు మొర్ర పెడతారు అంటే, నిజంగా మొర్ర పెట్టేవాళ్ళు ఎవరంటే కపటం లేనోళ్ళు, నీతిగా నడుచుకునేవాళ్ళు, నిందారహితంగా జీవించేవాళ్ళు. వారు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి తప్పనిసరిగా జవాబిస్తాడు. చాలా సందర్భాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే మీకు తెలుసు, దేవుడు నాకు చెప్తుంటాడు, నాకు చాలా సందర్భాల్లో చెప్తుంటాడు. ఆయన మీకు చెప్తున్నా. ఇప్పుడు నేను ఒకరోజు వేకోజాను ప్రార్థన చేస్తా స్తోత్రాలు బాగా చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ చేస్తున్నావు ప్రార్థన నువ్వు? ఎవరికి చేస్తున్నావు ప్రార్థన నువ్వు? దేని ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావు అని అడుగుతున్నాడు. అసలు నిజమే కదా, ఏడు చేస్తున్న ప్రార్థన ఏంది? నేను చేస్తున్న ప్రార్థన చేసుకుంటూ పోతా ఉండా. మీరు అందరూ కూడా ఆలోచన చేయండి, అందరూ చేస్తూ పోతా ఉంటారు. దేవుడు అంటాడు, నేను ఎక్కడున్నాను తెలుసా? నీ ముందు కూర్చోన్నా నేను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ ముందు కూర్చొని ఉంటే నువ్వు ఎట్టుంటావు? ఎట్ట దేవుడిని అడుగుతావు నువ్వు? అయ్యా అంటే నీ ముందు కూర్చోన్నాడు అనుకో, అయ్యా నాకు పలాంది కావాలయ్యా, పలాంది నాకు ఇయ్యయ్యా అని అడుగుతావా? అంతేనా? ఎంత వినయ విధేయతతో దేవుని అడుగుతావు ఆలోచించి. అంటే ఏందో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, మొర్ర పెడతా ఉన్నావు దేవునికి. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, వాళ్ళకంటే కూడా నిజముగా మొర్ర పెడుతుంటారే, కపటం లేని హృదయంతో మొర్ర పెడుతుంటారే, వాళ్ళకి సమీపంగా ఉంటాడంట. అంటే దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో, ఈ లోకమంతా కూడా, ప్రజలందరూ కూడా దేవుని బిడ్డల, కొంతమంది కాదా? ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలు. అంతేనా? నీవు దేవుని బిడ్డవి, నేను దేవుని బిడ్డనే. అందరూ దేవుని బిడ్డలు. నీ పొలంలో వర్షం పడుతుంది, వాళ్ళ పొలంలో కూడా వర్షం పడుతుంది. అందరినీ దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు పాపం చేసేవాడిని, పుణ్యం చేసేవాడిని అందరూ కూడా ప్రేమిస్తున్నాడు. నీవు దేవుని బిడ్డవై ఉండి కపటం కలిగి ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడా? ఆలోచించి. నీతి లేని హృదయముతో, నీతి నిజాయితీ లేని జీవితంతో నువ్వు ఉంటే దేవుని ప్రార్థన వింటాడా? నీకు పక్కనోడి మీద కపటం పెట్టుకుంటే, పక్కనోడిని హింసిస్తుంటే, పక్కనోడిని దూషిస్తుంటే, పక్కనోడిని హింస పెట్టి వాడి మీద సాడీలు చెప్తుంటే
వాడిని కొట్టాలని చూస్తుంటే, తిట్టాలని చూస్తుంటే మనసులో కపటం పెట్టుకొని దేవా అంటే వింటాడా? వింటాడా? వింటాడయ్యా? చెప్పండి, వింటాడా? విన్నాడు. ఇంకో విషయం చెప్తా మీకు. నీ బిడ్డలుండారు, నీ బిడ్డలున్నారు, నీ బిడ్డలు ఏదన్నా తప్పు చేశారనుకో, నీ బిడ్డలు, నువ్వు ఆ సందర్భంలో వాళ్ళతో మాట్లాడతావా, మాట్లాడవా? చెప్పండి, మీరే చెప్పండి. వాళ్ళు చేయరాంది తప్పు చేశారనుకో, వాళ్ళని తిట్టేశావు, కొడతావు కూడా. ఆ సమయంలో నువ్వెట్టుంటావు చెప్పు? నువ్వెట్టుంటావు? కోపంగా ఉంటావు. వాడితో మాట్లాడతావా? మాట్లాడవో. ఎట్ట మాట్లాడుతున్నావు వాడితోటి? వాడు చేయరాని పని చేశాడు, నీ మాట వింటంలే. చేయరాని పని చేసింది అమ్మాయి, నీ మాట వింటంలే. వాడు మాట ఎట్ట ఆలకిస్తావు? వినవు నువ్వు. వాడు పోతానే ఉంటాడు, అటు పోతాడు, చూస్తూ ఉంటావు, వాడిని కనిపెడతా ఉంటావు. కానీ బాధ ఏంది? నా మాట, చెప్పండి, నా మాట వినలేదే అనే బాధ. అంతేనా? నా మాట వినలేదే, నా ఉపదేశాన్ని ఆలకించలేదే, నేను మంచి పనే కదా చెప్పింది, మంచి కార్యం కదా చేయమని చెప్పింది, చేయలేదే అని ఎంత వేదన పడతానో ఆలోచించి. దేవుడి విషయంలో కూడా అంతే. దేవునికి చేయరాని పని చేస్తే, చేయరాని కార్యం చేస్తే దేవుడు నీ మొర వింటాడా? చెప్పండి అమ్మా, వింటాడా? ఏమ్మా చెప్పండి, వింటాడయ్యా? వింటాడా? ఎప్పుడు వింటాడు? ఆరాధనలో చూసాం, విరిగిన మనసే నీకు ఇష్టమైన. దేవుని దగ్గరకు వచ్చి దేవునికి, దేవా నాకు అది ఇది అనే ముందు నన్ను ఐఎమ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశా, నేను పొరపాటు చేశా, డాడీ, నానా, అమ్మ, నేను తప్పు చేశానమ్మా, నీ దృష్టిలో చాలా పొరపాటు చేశాను నాయన, నన్ను క్షమించు నానా అంటే తండ్రి హక్కున చేర్చుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేయండి. కపటం కలిగిన హృదయం, నీతి లేని హృదయం, అపరిశుద్ధమైన హృదయముతో ఉంటే నువ్వు మొర్ర పెడితే దేవుని ప్రార్థన వినడు, 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 వినడు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, అసలు దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తావు ఆలోచించి. నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తావు దేవునికి? కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. ఏ విధంగా ప్రార్థన చేస్తావు దేవునికి ఆలోచించి. మనందరం ప్రార్థనకు కూర్చుంటే ఏమని చేస్తామమ్మా? కొంచెం నిశ్శబ్దం, బయటికి తీసుకెళ్ళి. మనందరం ప్రార్థన కూర్చుంటే ఏం చేస్తాం? ప్రార్థన చెప్పండి, ఏం చేస్తాం? ఏందయ్యా మీకు తెలియదా? స్టార్టింగ్ నాకు అది కావాలి, ఇది కావాలా, నా బిడ్డలు మంచి భవిష్యత్తు, మంచి చదువు, మంచి జ్ఞానం, మంచి తెలివి కావాలా, నా బిడ్డలకి అవి కావాలి, ఈ కావాలని ప్రార్థన చేస్తాం. అంతేనా? అయ్యి కదా మనం చేసే ప్రార్థన. మనం చేసే ప్రార్థన అదే. కానీ దేవుడికి నువ్వు అన్నీ చేస్తున్నావు ప్రార్థన, ప్రతిదీ ప్రార్థన చేస్తున్నావు దేవునికి. దేవుడు అన్నీ వింటాడా? వింటాడా? ఎప్పుడు వింటాడు? తనకు నిజముగా మొర్ర పెడితే వింటాడు. విని ఏమని చెప్తాడంటే, దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు చేసేవన్నీ నాకు తెలుసు, నువ్వు దేని గురించి చేస్తున్నావు మొత్తం నాకు తెలుసు, నువ్వు అడక్క ముందు నేను నీకు ఇస్తా అవన్నీ. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వాక్యం చదవండి. 31వ వాక్యం. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందామని
అన్యజనులు విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదుకుడి, అన్నీ మీకు అనుగ్రహించి అందరు చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన, నాకు అది కావాలా, ఇది కావాలా, నాకు ఆసది కావాలా, నాకు ఇంతగా ప్రాపర్టీ కావాలన్నా బాగు చెయ్యి, స్వస్థపరచు, విడుదల చెయ్యి, మంచిదే మంచిదే. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదుమా అని చింతపడబాకు. ఇవన్నీ నీకు కావాలని ఎవరికి తెలుసంట? మొదట ఏం చేయాలంటే ఆయన నీతిని, అంటే ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు బైబిల్ చెప్తున్న మాట, ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి అన్నాడు దేవుడు. ఆయన మనల్ని పుట్టించాడు కదా, మనం ఆయన బిడ్డలం కదా. ఇప్పుడు తండ్రికున్న మనస్సు, కొంతమందికి తండ్రికున్న మనసు పిల్లలకు ఉండదు, అంతేనా? ఉంటుందా ఉండదా? తండ్రి మంచోడే, పిల్లలు ఎట్టుంటారు? చెడ్డోళ్ళు ఉంటారు. తండ్రి చెడ్డోడనే పిల్లలు మాత్రం మంచోళ్ళు ఉంటారు. చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అట్ట. మన తండ్రి ఎటువంటి వాడు? ఆయన మన తండ్రి దేనికోసం ప్రయాసపడుతున్నాడు? ఇప్పుడు వస్తున్నారు మీరు రూట్లకి. దేనికోసం ప్రయాసపడుతున్నాడు? ఆత్మల కోసం, నశించు ఆత్మల కోసం నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఏమి తిందును, ఏమి త్రాగుదు. ఈరోజు చికెన్ తెచ్చుకున్నా, రేపు ఎల్లుండి మటన్ తెచ్చుకోవాలా, ఆవుల నుండి చేప తెచ్చుకొని తినాలా. మొన్న మా వాడు అడిగితే ఇంతప్పుడు ఫోన్ తీసి ఇచ్చాను నేను. మంచిదే, నేను కాదంటోలా, తీసి దేవుడు యేసు ప్రభుని పిలిచిన ఉద్దేశం ఏంది? నిన్ను ఎందుకు పుట్టించాడు? నువ్వు చేసే ప్రార్థన ఏంది? నువ్వు ఎన్నిటి కోసం ప్రార్థన చేయి, మంచిదని కాదంటం లేదు. నీకు ఏమి కావాలో మొత్తం దేవుడికి తెలుసు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఆశ ఏంది? ఒక తండ్రి ఆశ తీర్చేదానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? నువ్వు ప్రయాసపడకపోతే దేవుడు నీతో మాట్లాడ్డావు. ప్రభువా, నాకు ఒక పెద్ద రైలు కావాలా, ఒక పెద్ద నాకు హెలికాప్టర్ కావాలా, అవసరమైతే ఇస్తాడు దేవుడు. నీకు మంచి ఇల్లు కావాలా, అవసరమైతే దేవుడు ఇస్తాడు. నీకు మనకు అవసరమే కావాలా, ఇస్తాడు. కానీ తండ్రి అసలు నీ ప్రణాళిక, నన్ను ఎందుకు పుట్టించావు, ఎందుకు పోషించావు, నాకెందుకు రక్షణ ఇచ్చావు అని అడిగితే దేవుడు చెప్తాడు, నానా నేనే పుట్టించాను రా నిన్ను. ఎందుకంటే ఈ ప్రపంచమే నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, చాలామంది మారలేదురా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? నా నీతి, నా రాజ్యాన్ని వెతుకు మొదట, సమస్తం మీకు అనుగ్రహించబడుతుంది. సమస్తం మీకు ఇస్తా నేను. చాలామంది మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఎంతమంది ప్రార్థన చేసేటప్పుడు దేవా నాతో మాట్లాడు అని ఎంతమంది చేస్తారమ్మా? చేయలేత్తన పైకి మంచిగా ఎత్తండి అమ్మా, ఏం కాదు. ప్రతి ఒక్కరు ఏమ్మా మీరు చేయరయ్యా, మీరు చేస్తలా, నాతో మాట్లాడేసి చేస్తలా. ఎందుకు మాట్లాడాలి దేవుడు నీతోటి? ఎందుకు మాట్లాడాలి? ఆయన పని ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన చెప్పేట్టు ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. నీతో ఎందుకు మాట్లాడాలా? ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? నీ కూతురు కోసం, కొడుకు కోసం, నీ భర్త కోసం, నీ ప్రాపర్టీ కోసం ప్రయాసపడుతున్నావు. అది చెప్పని ప్రయాసపడుతున్నావు. నువ్వు దేవుని కోసం ప్రయాసపడుతున్నావా? ఎందుకు మాట్లాడాలి దేవుడు నీతోటి? ఆలోచించే. అసలు మాట్లాడితే ఏం మాట్లాడతాడు? నా కుమార్తె, నా కుమారుడా, నీకు నేను ఆ ₹1,00,00,000 ఇస్తున్నాను, నీకు నేను ఆ లక్షలు ఇస్తున్నాను, నీకు అదిగో ఇదంతా నీకు ఇచ్చేస్తాను.
అవసరం దేవుడు ఇస్తాడా లేదా? ఇస్తాడు. అవసరమైతే ఇస్తాడు. కానీ మెయిన్ ఒకటి ఉంది దేవుడు మాట్లాడేది. బైబిల్లో ఒక పెద్ద మందిరం ఉంది. ఆ మందిరం పేరు ఏంటంటే షిలోహు మందిరం. ఏమంది దాని పేరు? షిలోహు మందిరం. ఆ మందిరం పేరు షిలోహ్ అంటే నెమ్మది. షిలోహు మందిరం. ఆ మందిరంలో పెద్ద సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? ఏలి. ఆయన వయసు 90 years, 90 సంవత్సరాలు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. తండ్రి మనసు పిల్లకాయలకి లేదు. అది మనకు తెలుసు ఆ స్టోరీ. అక్కడ పరిచర్య చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? చిన్న బిడ్డ. ఎవరు? సమూయేలు. ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి, ఏం చేస్తున్నాడు? పరిచర్య. ఎవరికి? సేవకుడికి మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మందిరంలో సమూయేలు ఉంటే ఆ మందిరాన్ని శుభ్రం చేసుకోవటము, దీపం ఆరిపోకుండా చూసుకోవటము, మందసం దగ్గర పడుకోవటము. మందసం అంటే ఎవరు? దేవుడు. యేసు దగ్గర నివాసం చేయటము, మళ్ళీ ఏలికి పరిచర్య చేయటము. ఏం పరిచర్య? నాయన సమూయేలు, దాహం వేస్తుంది నాన్న, మంచి లేయటం, భోజనం పట్టుకురా నాన్న, భోజనం అని ఒక చెయ్యొత్తున్నానా అంటే పెద్దోడు కదా నాన్న, అది తీసుకురా నాన్న. పరిచర్య చేస్తా ఉన్నాడు. ఎవరు? సమూయేలు పరిచర్య చేస్తున్నాడు అక్కడ. ఆ దినాల్లో దేవుని వాక్కు వాళ్ళకి వినిపించట అరుదంట. ఆ దినాల్లో దేవుడు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు? మనుషులు పాడైపోయినారు. మనుషులు దేవుని మాట వింటోలే. వాళ్ళు యాజకత్వం ముసుగులో ఉంటా, యాజకత్వం చేసుకుంటా, నేను మందిరంలో ఉంటానని చెప్పటం, మందిర పరిచర్య చేస్తానని చెప్పటం, మందిరంలో బాగుంటానని చెప్పటం, నేను భక్తి పనులు చెప్పుకోవటం, వాళ్ళతో మాట్లాడలే దేవుడు. బాగా ఆలోచన చేయండి మీరు. వాళ్ళతో మాట్లాడటంలే. ఏలితో కూడా మాట్లాడటంలే. ఏలితో ఎందుకు మాట్లాడదు కూడా చెప్తాను నేను మీకు. ఏలి భక్తిపరుడు, మాట్లాడటంలే. కొడుకులు భక్తిపరులు కాదు, వాళ్ళతో మాట్లాడలే. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో ఎందుకు మాట్లాడాడు? దేవునికి. ఇంకా ఇప్పుడే చెప్పాను మీకు నేను. పరిచర్య. అందరూ చప్పలు కొట్టండి. బాగా గుర్తుపెట్టుకో. పరిచర్య మందిరంలో ఎవరైతే చేస్తారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ఎలా? ఎట్టా? నిజముగా మొర్ర పెట్టేవారికి. నిజముగా మొర్ర పెడతారే, కపటం లేని హృదయముతో నీతి నిజాయితీగా జీవిస్తారే, వాళ్ళతో దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. పరిచర్య చేస్తున్న బాలుడైన సమూయేలు ఆ పెద్ద మనిషితో మాట్లాడుతున్నాడు దేవుడు. నిజంగా ఆయన దృష్టిలో నేను సీనియర్ని, నాకు అంతా వాక్యం తెలుసు, నాకు మొత్తం తెలుసు అనుకుంటే దానికి కుదరదు. జూనియర్ని సీనియర్గా చేస్తాడు, సీనియర్ని జూనియర్గా చేస్తాడు దేవుడు. నేనే మొత్తం తెలుసు. అసలు ఆయనకి ఏం తెలియదు, ఈయనకేం తెలియదు, వాడికి ఏం తెలియదు. వాడికి తెలుసో తెలీదో నీకేం తెలుసు? దేవుడు తెలుసు సమస్తం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాళ్ళ దేవుడు ఉన్నాడు. దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. ఒక మనిషి మంచోడు అని డిక్లేర్ చేసిన కారణం ఏం తెలుసా? అతని ఆస్తి కాదు, అంతస్తు కాదు, అతని బట్టలు కాదు, అతని ఇల్లు కాదు, అతని ప్రవర్తన. నీ మాటలు ఎలా ఉన్నాయి, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ప్రజలతోటి, ఆ ప్రవర్తన అతను మంచిదానికి డిక్లేర్ చేస్తాడు దేవుడు. బాలుడైన సమూయేలు పరిచర్య చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? సమూయేలు అని పిలిచాడు. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? పెద్ద దగ్గరికి వెళ్ళాడు. ఆయన పిలిచావా? నాన్న నేను పిలవలేదు, పడుకోపోనా. మళ్ళా వచ్చాడు. సమూయేలుని పిలిచాడు. మళ్ళీ పిలిచావు. నేను పిలవలేదురా నాన్న, నిన్ను పడుకోపోరా, చాలా పని చేసావు, పడుకోపో. మళ్ళా 3వ సారి పిలిచాడు. మళ్ళా పోయాడు.
ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? బాలుడైన సమూయేలు పరిశుద్ధుడు, రెండోది పరిచర్య చేసేవాడు, అందుకోసమే దేవుడు ఆయన పుట్టించాడు. మళ్ళీ ఎందుకు పుట్టించాడు దేవుడు? ఆయన పని చేసేదానికి పుట్టించాడయ్యా. ఆయన మాటలు 10 మందికి చెప్పేదానికి పుట్టించాడయ్యా. అప్పుడు పోయినాడు, అయ్యా నన్ను పిలిచావంటే అప్పుడు అర్థమైంది, ఈ బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడని. నాయనా ఈసారి కానీ దేవునితో మాట్లాడితే చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పునానా, ఏమి చెప్తాడో నాకు చెప్పు అని చెప్పాడు. సమూయేలు వెళ్ళాడు, మళ్ళా పిలిచాడు, సమూయేలు అయ్యా చిత్తము నీ దాసుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? నీ దగ్గర ఉన్నాడు, అంతే, నీ ముందున్నాడు. ఇప్పుడు యేసయ్య మన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. దగ్గర ఉంటే ఎట్లుంటుంది? దూరంగా, ఇప్పుడు దూరంగా ఒక అధికారి సీఎం ఉంటే ఆయన ఎంతేలయ్యా, ఆయన ఎంతే చేయడా. దగ్గరికి వచ్చాడుకో సార్, ఏమంటారమ్మా, దగ్గరికి వచ్చాడుకో సార్ 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 అబ్బా ఎట్ట ఉనికిపోతావో, ఇట్ట తగ్గిపోతావు. దూరంగా ఉంటే చేస్తావు. అబ్బా దూరంగా ఉంటే తిడతామా? తిడతాం. ఇప్పుడు యేసయ్య దగ్గర ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? ఇంకా చెప్తాం, మళ్ళీ ఒక విషయం చెప్తాను మీకు. నేను దగ్గర ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు చెప్తా ఉన్నాడు, సమూయేలు చూసావా, తన కొడుకులు తన్ను శాపగ్రస్తులుగా చేసుకున్నారని తెలిసి కూడా వాళ్ళని మందలించలేదయ్యా, వాళ్ళని మందలించలేదు. నేను ఇశ్రాయేలీలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నా, ప్రజల చెవులు గింగిరం ఉన్నట్లుగా చేయబోతున్నా, నేను ఒక వదంతి పుట్టించబోతున్నా, ఒక కార్యం చేయబోతున్నా అని దేవుడు చెప్పాడు. ఇంకేమన్నా సమూయేలు, నేను నీకు కోటు కుట్టిస్తాను, నేను నీకు పెద్ద అంగి ఇస్తాను, నీకు మంచి ఇల్లు ఇస్తాను, పొలాలు ఇస్తానని మాట్లాడాడమ్మా? అయ్యి మాట్లాడతాడమ్మా దేవుడా? అయ్యి దేవుడు మాట్లాడేది. బాగా ఆలోచించి అయ్యి మాట్లాడతాడు దేవుడు. నీకు పొలం ఇస్తాను సమూయేలు, ఈ మంది నీకు రాసిస్తాను, మొత్తం నీదేను మొత్తం అని అన్నాడా? ఏం మాట్లాడాడు? సమూయేలు చూసావా, 2 కొడుకులుంటే 2 కొడుకుల్ని క్రమంగా పెంచక, 2 కొడుకులు తప్పు చేస్తుంటే వాళ్ళని మందలించకుండా వాళ్ళు తను శాపగ్రస్తులుగా చేసుకుంటుంటే చూసి చూడనట్టున్నాడే. నేను ఒక కార్యం చేయబోతున్నానయ్యా. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? తగ్గించుకున్న వారితో, కపటం లేని వారితో, నీతిగా నిజాయితీగా నిందారహితంగా ఉండే వాళ్ళతో మాట్లాడతాడు. రెండోది పరిచర్య చేసేవాళ్ళు, యథార్థమైన హృదయంతో పరిచర్య చేస్తుంటారే. చెయ్యాలి కాబట్టి చెయ్యాలి కాదు, నేనే చెయ్యాలనా, ఇదంతా నాదేనా, వాడేమి ఈడేమనేది కాదు. ఒక విషయం బాగా ఆలోచన చేయండి. దేవునికి నువ్వేదన్నా బాధ కలిగిస్తే దేవుడు ఎంత బాధపడతాడు ఆలోచించి. నీ బిడ్డలు నీకు బాధ కలిగిస్తే వారితో మాట్లాడవు, నువ్వు వారితో మాట్లాడవు, గమ్ముకుంటావు, సీరియస్గా ఉంటావు. కానీ సమూయేలు నిందారహితుడు, పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు, ఆయన పరిచర్య చేసేవాడు. ఆ 3వ అధ్యాయము 1 సమూయేలు 3:1 చూస్తే మనకు అర్థమవుతుంది. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట పరిచర్య చేయువాడు. ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోండి, పరిచర్య చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడితే ఏం మాట్లాడతాడు? పలానోళ్ళు బాగలేరు, వాళ్ళని దేవుని మాటలు చెప్పాయా అని దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. అంతేనా? అంతే. మరొకరున్నారు బైబిల్లో, మరొకరున్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? పెద్ద ముసలాయన, పెద్ద ముసలాయన.
ఆ పెద్ద ముసలాయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన పేరేం పేరు తెలుసా? నోవాహు. ఎవరైనా? నోవాహు. ఆయనకి ఎంతమంది సంతానం? 3 కొడుకులు, 3 కోడళ్ళు, భార్య, మొత్తం 8 మంది. భూమి బలత్కారముతో నిండిపోయింది. విచ్చలవిడిగా చెడు ఎక్కువైపోయింది. నోవాహు నిందారహితుడు, నీతిమంతుడు గనుక దేవుడు నోవాహుతో ఏం చేశాడు? మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నోవాహు, నేను నీకు పెద్ద బిల్డింగ్ ఇస్తాను నోవాహు అని చెప్పాడా? ఏమీ లేదు. నోవాహు, నీ కొరకు నువ్వేం చేయాలి? శితిసారకపు రానుతో ఒక ఓడను నువ్వు చేసుకో, ఆ ఓడలో మీరందరూ ప్రవేశించాలి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేయి, కుటుంబంలో 3 4 ఉంటే అందరూ రక్షణ అనే ఓడలో ప్రవేశించి ఉన్నారా? ప్రవేశించినట్టే ఉన్నారు, కానీ ప్రవేశించాల వాళ్ళు. 8 మంది రక్షణ అనే ఓడలో ఉన్నారే, 8 మంది రక్షణ ఓడలో నివాసం చేస్తున్నారే. ఆ ఓడ కడతానే ఆ పరిచర్య చేసి, ఏ పరిచర్య? అందరికీ ఏం చెప్పాడు ఆయన? సువార్త ప్రకటించాడు నోవాహు. 120 సంవత్సరాలు పడవను కడతా సువార్త చేస్తే మారారు ఎవరన్నా? మారారా? ఇప్పుడు మారుతున్నారా? ఇప్పుడు కూడా మారటంలే. ఇప్పుడు కూడా ఊరు మారటంలే. మారినట్టే ఉండారు ప్రజలు, మారటంలే. వాళ్ళు కడుపులో హృదయంలో ఉన్నటువంటి పోరాటం తగ్గటంలే. మనుషులకు ఒకటి అర్థం కావట్లే, అసలు దేవుని ఎందుకు పిలిచాడో నీకు అర్థం కావట్లే, ఏ ఉద్దేశంతో పిలిచాడో అర్థం కావట్లే. నువ్వు మారేవు, నువ్వు మార్పు చెందావు. చెప్పే విషయం ఏంటంటే, నీకు అన్ని వ్యాధులనే కాదంటం లేదు. ఈ వ్యాధులు తగ్గతాయి, మరలా వస్తాయి, తగ్గతాయి, మళ్ళీ వస్తాయి, వస్తుంటే తగ్గుతూ ఉంటాయి. అవసరం అనుకుంటే దేవుడు నీ హృదయాన్ని బట్టి నువ్వు అవసరమైతే దేవుడికి కూడా బాగు చేసేస్తాడు దేవుడు నిన్ను. కానీ ఎప్పటికైనా సరే మనం ఏం చేయాలి? లోకంలో మరణించాల్సిందే. మరణించిన తరువాత మరొక నిత్య రాజ్యం ఉంది. ఈ లోకంలో నువ్వు ఆయన పని చేస్తే, ఆయనకి నమ్మకంగా జీవిస్తే ఆ రాజ్యంలో నువ్వు ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో సుఖాన్ని కోరుకుంటే ఆ లోకంలో నువ్వు శ్రమను కోరుకుంటావు. శ్రమ వస్తుంది నీకు. నువ్వు సుఖాన్ని కోరుకోకూడదు ఈ లోకంలో. నోవాహుకు చెప్పాడు. నోవాహు అంటే దేవుడు మాట్లాడసగా చెప్తుండా, మాట్లాడితే ఎట్ట మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతాడని చెప్తుండా, ఏ ఉద్దేశంతో మాట్లాడతాడని చెప్తుండా, దేనికోసం మాట్లాడతాడని చెప్తుండా. నోవాహుతో మాట్లాడాడు. ఇదిగో నా ప్రజలు విచ్చలవిడిగా అయిపోతున్నారు, వారి కోసం, నీ కోసం, నీ కుటుంబం ఒక ఓడను చేసుకో. నోరు లేని జంతువుల్ని అన్నిటిని ఆహ్వానించారు. నోరు లేని జంతువులు వచ్చేసి ఓళ్ళకి నోరు రాలా. ఆ నోరు ఉంటే మనుషులు తిట్టేదానికి ఆ నోరు ఉపయోగిస్తున్నారు, కానీ దేవుని స్తుతించేదానికి ఉపయోగిస్తున్నారు ఆ నోరు ఇప్పుడు జనాలు. అర్థమవుతుందా? నోరు లేని జంతువులు వస్తున్నాయి. మనం ఎట్టుండాలి ఇప్పుడు? మనం ఎట్టుండాలా? నోరు లేని వాళ్ళుగా ఉండాలి మనం ఇప్పుడు. నోరు లేని వాళ్ళుగా ఉండాలి ఇప్పుడు. రెండోది ఎట్టుండాలా? ఎప్పుడో ఒక మాట చెప్పాను మీకు. ఎట్టుండాలి? ఒక మాట అంటే ఎట్టుండాలా? చెవిటోళ్ళలాగా ఉండాలి ఇప్పుడు. ఏమన్నాడు? నిన్ను ఇలా తిడుతుందా ఇమ్మే, వాడిని ఇలా తిడుతున్నాడు, నన్ను కాదులేపో అని అనుకో. ఆలోచించి. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు, నోవాహుతో మాట్లాడాడు. అసలు నిజంగా కూడా దేవుడు మాట్లాడే విధానం మనం ఆలోచన చేస్తే అసలు దేవుడు మనం ఎందుకు పిలిచాడు కూడా ఆలోచన చేద్దాం. ఇందాక రజాక్ సాక్ష్యం చెప్తున్నది, మా జీవితం అంతా శ్రమలేను, కష్టాలేను. నిజమే, నీ జీవితం మీద అందరి జీవితంలో శ్రమలు, కష్టాలే. ఒకరు బయటపడటంలే. ఇక్కడ ఎవరికి శ్రమలు లేవు. నీకు దగ్గర శ్రమ అది, ఇంకొకరి దగ్గర శ్రమ ఇంకొకరికి ఉంది. అందరికీ శ్రమలు, అందరికీ కష్టాలు, అందరికీ బాధలే, అందరికీ శోధనలే ఉన్నాయి. ఇంకొక వ్యక్తిని పిలిచాడు దేవుడు, మాట్లాడాడు దేవుడు కూడా.
గుర్రం మీద పోతా ఉన్నాడు ఆయన. ఎవరైనా సౌలు గుర్రం మీద పోతా ఉన్నాడు. గుర్రం మీద పోతున్నాడు. గుర్రం మీద పోతా ఉంటే ఆ దర్శనం కింద పడిపోయాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు, నీ ఎవడు ప్రభా అని అన్నాడు. హింసించుతున్నా యేసునన్నాడు. అయిపోయింది. దేవుడు ఏం చేశాడంటే దమస్కులో ఉన్న అననీయకి ప్రత్యక్షమయ్యాడు. అననీయ, ఇదిగో తార్సు వాడైన సౌలు ఆ వీధిలో పడిపో ఉన్నాడు, అతని కోసం ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థన చేయి. ఇక ఇదేమన్నా మాట్లాడా దమస్కో అననీయతోటే? అట్ట మాట్లాడతాడు దేవుడు మీతో, గుర్తుపెట్టుకోండి. ఇదిగో పక్కన కోసం ప్రార్థన చేయని చెప్తాడు, పక్కన అక్క కోసం ప్రార్థన చేయమని చెప్తాడు, పక్కన అన్న కోసం ప్రార్థన చేయమని చెప్తాడు, వాళ్ళ మానవుల కోసం ప్రార్థన చేయమని చెప్తాడు. అది మాట్లాడతాడు దేవుడు. ఆలోచించి ఇదిగో ఇదిగో అననీయ, సౌలు అక్కడ ఉన్నాడు, అతనికి పోయి ప్రార్థన చేయి. ఇదేంది ప్రభువా, సౌలు అసలు మంచోడు కాదే, ప్రజల్ని హింస చంపేవాడే, దమస్కుకు వస్తున్నాడట కదా, చంపేవాడే, నేను ఎట్ట చేస్తా? లేదు లేదు. అప్పుడు చెప్తున్నాడు. చూడండి అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 13వ వచనం చదువు. ముందు 13 చదవండి. 13వ వచనం. అందుకననీయ, ప్రభువా ఈ మనుష్యుడు ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు ఇప్పుడు చదవమ్మా. అందుకు ప్రభు నీ వెళ్ళము. అన్య జనులు బాగా ఆలోచించ, బాగా వినడము. అన్ని జనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో అతను చూపునతో చెప్పాను. అందరు చప్పలు కొట్టండి. అందుకు పిలిచాడమ్మా దేవుడు మనల్ని. గుర్తుపెట్టుకో అక్క, తమ్ముడు, చెల్లి, ఈ అక్క నన్ను ఒకటే తిడుతుందంటే అందుకు పిలిచాడు దేవుడు. తిట్టించుకోమని పిలిచాడు దేవుడు నిన్ను. నా మీద కఠోరమైన మాటలు మాట్లాడుతూ సార్ అందుకు పిలిచాడు దేవుడు నిన్ను. తమ్ముడు, అన్న, గుర్తుపెట్టుకో, ఆ అన్న నన్ను ఒకటే పళ్ళు కొడుతున్నాడు, అందుకు పిలిచాడు దేవుడు నిన్ను. అటువంటి వాళ్ళు ఉండాలి మనకు, ఎందుకంటే మనం డెవలప్ అవ్వాలంటే. ఆమేన్, హల్లెలూయా. ఇతడు నా నామము కొరకు, నామం కొరకు ఏందట? ఎన్ని ఏముంది అక్కడ? ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదనని అతనితో చెప్పాను. బా, ఎన్ని శ్రమలు! ఏమకి ఇప్పుడు అర్థమైందా? క్రైస్తవ జీవితం అంతా శ్రమల జీవితమే. భర్త ద్వారా భార్యకి, భార్య ద్వారా భర్తకి, అత్త ద్వారా కోడలకి, కోడల ద్వారా అత్తకి, పక్కన వాళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా, అన్ని శ్రమలే, అన్ని శ్రమలే, అన్ని శ్రమలే. ఎన్ని శ్రమలు అనుభవించాలో అందుకు పిలిచాడు. నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు. మళ్ళా సాధనం అయిన మనం ఎవరమి? సాధనాలవి. ఆమేన్, ఆమేన్. ఏ సాధనం? మాంసం తినే సాధనమా? ఆస్తులు సంపాదించుకునే సాధనమా? మంచిదే, సంపాదించుకునే, అబద్ధం చెప్పడంలే, మంచిదే. ఏ సాధనం? దేవుని నశించిన ఆత్మలు రక్షించడానికి మన సాధనంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ పక్కన ఉన్న వ్యక్తులు మారలా, ఇంకా నీ పక్కన వ్యక్తులు మార్పు చెందలా. ఇంకా సౌలుతో ఇంకేమన్నా మాట్లాడా దేవుడు? సౌలు, నువ్వు కానీ మారితే నేను ఇక కిరీటం ఇస్తాను. ఇన్ని రోజులు నువ్వు నా బిడ్డల్ని చంపావు కదా, సరే నేనేమనుకోలే కానీ నీకు పెద్ద కిరీటం ఇస్తా. ఇదిగో ఈ రోమ సామ్రాజ్యాన్ని అధిపతిగా చేస్తాను చెప్పాడా? అట్టాను చాలామంది ఎవడు తెలుసా? అట్టగాని దేవుడు మాట్లాడితే నాతోటి, బా దేవా, ప్రార్థన చేసి దమ్మ దిగి, నీకు ఎంత కావాలి చెప్పు, నీకు ఎన్ని లక్షలు కావాలా ప్రభా? ఒక 10 లక్షలు అయితే సరిపోతాయి ప్రభా.
20 లక్షలతో సరిపోతాయి ప్రభా. ఇంకా కానీ మన మాట దేవుడు వినే పని అయి ఉంటే, ప్రభా అలా నాకు దెబ్బ కొట్టు ప్రభా, ఈయన ఒక దెబ్బ కొట్టు ప్రభా అని ప్రార్థన చేస్తామేమో మనం. అయ్యనడు కాబట్టి నిన్నెంత ప్రేమిస్తున్నాడో నన్ను అంతే ప్రేమిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో. దేవుడు ఎందుకు పుట్టించాడు, ఎందుకు పిలిచాడంటే ఆయన నామము కొరకు శ్రమలు అనుభవించేదానికి పిలిచాడు. అనుభవించాలి, నాకు శ్రమలు అనుభవించాలి మనం. నువ్వు అసలు ఒక చిన్న ఏమనంటే ఓర్చుకోలేకపోతుంటివే, ఏమైనా చిన్న మాట అంటే ఒప్పుకోలేకపోతుంటివే, ఇక దేవుడు నీ ప్రార్థనని అట్టంటాడు చెప్పు. నీ హృదయం అంతా ఎడబెట్టుకొని కపటం పెట్టుకొని హృదయం కూడా పాడైపోయింది. అసలు హృదయం కూడా పాడైపోయింది. హృదయం ఎట్టుంది తెలుసా ఇప్పుడు? ఆ హృదయం కపటము అన్నీ పెట్టుకొని ఏముండే హృదయంలో ఇప్పుడు కపటాలన్నీ పెట్టుకుని హృదయం కూడా చెడిపోయింది. ఇప్పుడు చెడిపోయింది. కానీ దేవుని దగ్గరికి మనం రావాలి. నీలో ఏమి రావాలి తెలుసా? ఆత్మ ఫలాలు నీలో ఉండాలి. ఏముండాలి? ఆత్మ ఫలాలు నీలో ఉండాలి. దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడతాడు, మాట్లాడితే ఎట్ట మాట్లాడతాడు, ఏ ఉద్దేశంతో మాట్లాడతాడు? నిజంగా చెప్తున్నా, దేవునికి నీతో అవసరం ఉంటే ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఆమేన్, ఆమేన్. ఇంక అన్నీ నీకు ఇచ్చేసాడు కదా, మంచి సంసారం ఇచ్చాడు, ఏదో నీకు కొంచెం ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, 3 పూట్ల ఆహారం ఇచ్చాడు, ఇంకేం కావాలి, ఇంకేం మాట్లాడాలి దేవుడు నీతోటి. నీకు మంచి కూడుకుట్టు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా, మొత్తం దేవుడు మొత్తం ఇచ్చాడు. ఇవన్నీ కూడా కావాలి. ఆయనకు తెలుసా తెలీదా? ఆయనకు తెలుసు అంట మొత్తం, మన కావాలి ఆయనకు తెలుసు అంట. కానీ ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి మనం. అది ఆయన నీతి రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. కానీ వాళ్ళు మారిన మార్పు. సమూయేలుతో ఏం మాట్లాడాలి? పక్కన కోసం ప్రార్థన చేయటం సమూయేలుతో మాట్లాడాడు. నోవాహుతో కూడా వాళ్ళు ఈ విధంగా వాళ్ళతో ఆ విధంగా మాట్లాడు. నోవాహుతోటి ఓడ చేసుకోయా, నువ్వు రక్షించబడని మాట్లాడాడు. వస్తే అందరూ చేర్చుకోమన్నాడు, వాళ్ళు రాలా. పౌలుతో కూడా మాట్లాడాడు. పౌలుతో ఏం మాట్లాడు? నేను హింసిస్తున్న యేసునన్నాడు, నువ్వు పోమన్నాడు. అననయ్యకి చెప్పాడు, ఇది అననయ్య ఇతను ఏర్పరచుకున్న సాధనం, నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపుతా. నిజంగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఎట్టయిపోయిందంటే యేసు ప్రభుని నమ్ముకున్న మనం బాగా డెవలప్ అవ్వాలా. బాగా ఏం చేయాలా? డెవలప్ అవ్వాలి. నిజమే, నీ వస్త్రధారణ మారింది. వేష మాత్రం వస్త్రధారణ మారిపోయింది. కొంచెం బాగా ఇల్లు ఉంది, మంచి అందం మారి, మనసు మాత్రం మారలా. అది దేవుడు కోరుకునేది. మంచి బట్టలు వేసుకొని వస్తున్నాం మందిరికి, మంచిదే. మంచి బట్టలు వేసుకోవాలా, బాగుండాలా, మంచిగా ఉండాలా. చూసా చక్కగా బాగా అందంగా ఉండాలి మనం. అంతకంటే అందంగా హృదయం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది దేవుడు కోరుకునేది, అది కోరుకుంటాడు దేవుడు. కనుక ఆలోచన చేయండి. తనకు మొర్రపెట్టేవారికి, తనకు నిజముగా మొర్రపెట్టేవారికి ఆయన అట్టున్నాడంట, సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉండే దేవుడు. కనుక ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలి అని అంటే ఎట్ట మాట్లాడతాడు, ఏ ఉద్దేశంతో మాట్లాడతాడు, ఏ కారణంతో మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడాలి నీతోటి? అసలు నిజంగా ఆయనకి నీతో అవసరం ఉంటే మాట్లాడతాడు. నీతో మాట్లాడేదానికి ఏం పని చేస్తున్నావమ్మా నువ్వా? ఇప్పుడు స్త్రీలు నిద్రలేయటం పొద్దున్నే లేయటం, స్త్రీలు అనుకో పొద్దున్నే లేయటం, కొంతమంది ప్రార్థన కూడా చేసుకుని ముందు చేపడి తీసుకుని జమ అని జమ్మటం, చేపడి తీసుకొని కొసానికి పర్ర అని చెమ్మటం. స్త్రీలు ముందు ప్రార్థన కూడా కొంతమంది చేసుకుంటారులే, చెమ్మటం. అన్నలతో టిఫిన్ తింటాం, ఒకవేళ ఉంటే ఏదైనా టీవీ పెట్టుకొని చూడటము, లేదా వాక్యం చదువుకోవటం, అది అంతవరకే. కానీ ఆ పని దేవునికి నచ్చటంలే. పురుషులు అంటావా పొద్దున చీకటితో లేయటం,
చీకరతలు ఇక ప్రార్థన లేకపోతే పనికి పోవటం రావటం, సుక్కిపోయి రావటం. ఇకన నువ్వు పని చేసుకుంటుండావు, తింటుండావు, హ్యాపీ. కానీ దేవుడు సంతోషపడటం లేదే. నువ్వు ఇంకా పూర్తిగా మారలేదే. నీ పక్కనన్న మారలేదే, పక్కనోడు మారలేదే. అందుకు ఆ ఉద్దేశంతో దేవుడు నీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడు ప్రభా అని అన్నాం అనుకో, మాట్లాడతాడు. ఎవరు మాట్లాడతాడు తెలుసా? ఎట్ట మాట్లాడతాడు? ఆయనకి నిజంగా మొర పెడితే మాట్లాడతాడు. ఎట్ట మాట్లాడు తెలుసా? ఇదిగో అమ్మా, నీ పక్కన నీ తల్లే మారలా, నీ తండ్రే మారలా, మీ అన్న మారలా, అమ్మ మారలా, వాళ్ళు మారలా, వాళ్ళకి చెప్పు అవి చెప్తాడు. కానీ దేవుడు టక్కని దిగొచ్చి, అబ్బా నువ్వు చాలా ప్రార్థన చేసావు, నిజమే, నీకు నేను అన్నీ ఇస్తాను, అవి ఇస్తాను. నేను చెప్తున్నా కదా, నీకు అవసరమైతే మొత్తం ఇస్తాడు దేవుడు. నీకు కారు ఇస్తాడు, బస్సు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు దేవుడు. నీకు కావాలంటే మొత్తం వెహికల్ కూడా ఇస్తాడు దేవుడు నీకు అవసరం అయితే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కనుక ఆయన పని మనం చేద్దాం. సువార్త కూడా ఆపేస్తున్నాం. వారికి ఒకసారి సువార్తకి వెళ్ళేది మనం, అది ఆపేస్తున్నాం. మళ్ళా సువార్త బండి కదిలిద్దాం, మళ్ళీ సువార్త చేద్దాం. పక్కన సువార్త చెప్దాం. నీ ఇంటి పక్కన సువార్త చెప్పు. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఎవరైతే నీ మీద ద్వేషం వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళు మార్చమని ప్రార్థన చేయి. కపటం ఉన్న హృదయాలను మార్చుకుందాం. ఆయన కోసం సాధనంగా జీవిద్దాం. దీన్ని పిలిచిన ఉద్దేశం ఏం తెలుసా? ఆయన కొరకు నువ్వేం చేయాలి? శ్రమ పడాలంతే. దానికి పిలిచాడు దేవుడు నిన్ను. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, పైకి నిలబడదాం.